నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం చంద్రబాబులో మార్పు నిజమైతే ఇదే రుజువు బాలశౌరికి పదవి పవన్ వద్దన్నారా సీఎం రమేష్ వెయిటింగ్ మినిస్టర్ వామ్మో కూటమి దాడులు బీహార్కు వచ్చి మనకు రాకపోతే బాబు చేతకానితనమే చంద్రబాబు మళ్ళీ ఒకసారి తాను మారిపోయిన చంద్రబాబుని అని చెప్పుకుంటున్నారు ఇలా చెప్పుకోవడం ఆయనకు కొత్త కాదు గతంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ పగ్గాలు చేపట్టిన సందర్భంలో ఆయన ఇదే మాదిరిగా నేను మారిపోయిన చంద్రబాబుని అని చెప్పుకున్నారు కానీ మాటల దశ దాటి ఆచరణలో కొంత దూరం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారే రకం కాదని ఆయన అదే పాత తరం పాత ఆలోచనల చంద్రబాబు అని పార్టీ నాయకులే విమర్శిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు 2024 ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే మాట చెబుతున్నారు నేను మారిపోయిన చంద్రబాబును అంటున్నారు ఒకవేళ చంద్రబాబులో మార్పు వచ్చిన మాట వాస్తవమే అయితే గనుక అందుకు ఒకే ఒక్క విషయం రుజువు అని ఆయన ఆ రకంగా చేస్తారో లేదో చూడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అదేమిటంటే నామినేటెడ్ పోస్టులను సత్వరం భర్తీ చేయడం చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో చాలా నామినేటెడ్ పోస్టుల విషయంలో భర్తీ చేయకుండానే 3 ఏళ్లకు పైగా గడిచిపోయాయి ఆ పదవిలోకి వచ్చిన వారు 2 ఏళ్లు పూర్తి సమయం పదవిని అనుభవించకుండానే రాజీనామా చేయాల్సిన సందర్భాలు అనేకం ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించారు టీటీడీతో సహా అనేక నామినేటెడ్ పోస్టులను ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు భర్తీ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు అధికారం చేపట్టిన వెంటనే పార్టీని నమ్ముకుని పనిచేసినది నాయకులు ఇతర సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టడాన్ని అగ్ర ప్రాధాన్యంగా జగన్ భావించారు చంద్రబాబు నాయుడు తీరు అలాంటిది కాదు ఆయన ఒకరికి ఒక పదవి ఇవ్వాలంటే 1,00,000 కారణాలు ఆలోచిస్తారు ఇస్తే వారికి అహంకారం పెరుగుతుందా పార్టీకి లోబడి ఉంటారా లేదా అనే అనేక అంశాలను చంద్రబాబు ఆలోచిస్తూ అసలు పదవులు ఇవ్వకుండా సంవత్సరాలు కూడా గడిపేస్తారు అందుకే పోయినసారి అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం 2 ఏళ్లు కూడా అనుభవించే యోగ్యత లేకుండా పదవులను భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎన్డీఏ సారథి నరేంద్ర మోదీ ఈసారి కేబినెట్ కూర్పులో చాలా వ్యూహాత్మకంగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించారు పార్టీలో కీలక నాయకులు అందరికీ న్యాయం చేశారు కొందరు ప్రముఖుల్ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కేబినెట్లోకి తీసుకుని ఆ పదవికి వేరే వారిని వెతుకుతున్నారు అలాగే పంజాబ్ నేత గెలవకపోయినా సరే మంత్రి పదవి కట్టబెట్టి ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు అలాగే భాగస్వామ్య పక్షాలన్నిటికీ కూడా కేబినెట్లో న్యాయం చేయడం అనేది ఒక సూత్రంగా నిర్దేశించుకున్నారు ఈ క్రమంలో ఒకే ఒక్క ఎంపీ కలిగి ఉన్న అన్ని పార్టీలకు కూడా మంత్రి పదవి దక్కింది అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి ఒక ఎంపీ మాత్రమే ఉన్నప్పటికీ వారికి సహాయ మంత్రి పదవి ఇస్తే వారు తీసుకోలేదు కొంత వేచి ఉంటే కేబినెట్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు అయితే మొత్తం ఎన్డీఏ పార్టీలతో మంత్రి పదవి దక్కకుండా ఖాళీగా ఉన్న పార్టీ జనసేన మాత్రమే జనసేన 2 సీట్లు గెలవడంతో పాటు కేబినెట్ కూర్పులో మోదీ అనుసరిస్తున్న పోకడలను గమనించిన వారంతా ఖచ్చితంగా జనసేనకు కూడా ఒక కేంద్ర మంత్రి పదవి హోదా దక్కుతుందని అంచనా వేశారు వారిలో కాకినాడ ఎంపీ కొత్తవాడు కావడంతో సీనియర్ అయిన వల్లభనేని బాలశౌరికి జాక్పాట్ తగిలిందని గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆయన ఇలా ఫిరాయించగానే జనసేన ఎంపీ టికెట్ దక్కడంతో పాటు గెలవగానే కేంద్ర మంత్రి పదవి కూడా వరిస్తున్నదని అందరూ అనుకున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎంతకాలం కొనసాగినా కూడా కేంద్రంలో మంత్రి పదవి అనేది ఆయన ఊహకు అందని సంగతి అని కూడా పలువురు అంచనా వేశారు కానీ అందరి అంచనాలకు భిన్నంగా బాలశౌరికే కాదు అసలు జనసేన పార్టీకే పదవి దక్కలేదు లోతుగా గమనిస్తే ఎన్డీఏలో కేంద్ర మంత్రి పదవి లేని పార్టీ జనసేన ఒక్కటే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వల్లభనేని బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా పవన్ కళ్యాణే అడ్డుపడినట్లు సమాచారం సోదరుడు నాగబాబును రాజ్యసభ ఎంపీగా పంపాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని ఆయన రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత అప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మోదీని కోరుతారని కూడా తెలుస్తోంది తాను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాను అని సీఎం రమేష్ బాగానే లెక్కలు వేసుకున్నారు అని ప్రచారం జరిగింది ఆయన అనకాపల్లికి అనూహ్యంగా బదిలీ చేయబడ్డారు కానీ స్థానిక ప్రజలకు పెద్దగా గుర్తు తెలియని బీజేపీ నుంచి గెలిచి నాన్ లోకల్ ముద్రను చెరిపేసుకోగలిగారు 1960లో అనకాపల్లి పార్లమెంట్ ఏర్పాటైతే ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద మెజారిటీ సీఎం రమేష్దే కావడం విశేషం ఆయన 3.5 లక్షల పైచీలకు భారీ మెజారిటీ సాధించి అందరికీ షాక్ తినిపించారు
తన సామాజిక వర్గం, బీజేపీ అగ్రనేతల సాన్నిహిత్యం అన్నీ కలిసి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ టీడీపీ కోటాలో ఆ పదవిని దక్కించుకున్నారు. రామ్మోహన్కే చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ నుంచి చూస్తే పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలకే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. ఈసారి ఈ విధానం అమలు చేయడంతో ఎవ్వరూ అనుకోని విధంగా నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి మంత్రి పదవులు అయితే ప్రస్తుతానికి ఇవ్వడం లేదని తేల్చేశారు. 5 ఏళ్ల కాలం నిండా ఉంది. దాంతో ఇప్పుడు కాకపోతే మరోసారి అని వేచి చూడడమే రమేష్ లాంటి వారు చేయాల్సిన పని. అయితే రామ్మోహన్ నాయుడు ఫుల్ టర్మ్ కేంద్ర మంత్రిగా కొనసాగితే మాత్రం రమేష్కి ఛాన్స్ దక్కకపోవచ్చు అని అంటున్నారు. బీజేపీతో టీడీపీ సంబంధాలు ఎలా ఉంటాయన్న దాని మీదనే ఇదంతా ఆధారపడి ఉంది. కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం. కక్షపూరిత దాడులు ఓ రేంజ్లో సాగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఎన్నికల అనంతరం ఇలాంటి దాడుల్ని చూసి ఉండమనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వైసీపీ నేతలు కేసులు పెట్టించారు, వేధించారు. చాలా చోట్ల వైసీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో టీడీపీ అలాగే కొన్ని చోట్ల జనసేన నాయకులు తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులకు తెగబడ్డారు. దాడులపై వైసీపీ ప్రేక్షక పాత్ర పోషించడం మినహా ఏమీ చేయడం లేదు. పోలీసులు ఎదుటే టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారు. అడ్డుకునే పరిస్థితే లేదు. అడ్డుకుంటే తమపై బదిలీ వేటు వేస్తారనే భయం పోలీసు అధికారులను వెంటాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులపై ఫిర్యాదు చేసినా స్వీకరించడానికి పోలీసులు సిద్ధంగా లేరు. కొన్నాళ్లు ఊళ్లు వదిలి వెళ్లాలంటూ ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన వారికి పోలీసు అధికారులు నచ్చచెబుతున్నారని తెలిసింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఉన్నవారిని వదిలి వెళ్లాలని చెబితే ఎలా అని బాధితులు వాపోతున్నారు. తామేమీ చేయలేమని, కూటమి ప్రభుత్వం ఏర్పాటై కొంతకాలం జరిగిన తర్వాత వస్తే మీకే మంచిదని పోలీసు అధికారులు హితవు చెబుతున్నారని సమాచారం. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు స్పష్టమైన మెజారిటీతోనే కొలువు తీరింది. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడవలసిన అవసరం లేకుండా, ఎవరి మాటకు విలువ ఇవ్వవలసిన అవసరం లేకుండా తమ ఇష్టారాజ్యంగా చెలరేగడానికి ఇది వరకు 2 దఫాలలాగే ఈసారి కూడా కుదురుతుందా అంటే సందేహమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ను దాటినంత బలం దక్కలేదు. అనివార్యంగా కూటమి భాగస్వామి పార్టీల బలం మీద ఆధారపడవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భాగస్వాముల్లో బలమైన పక్షాలు కేంద్రం ముందు ఎలాంటి డిమాండ్లు పెడతాయి, వాటికి కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది కీలకమైన చర్చనీయాంశంగా ఉంది. బీహార్ ఇప్పటికే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ను వినిపించింది. గతంలో ఇలాంటి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు కూడా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాట ప్రస్తావించడం లేదు. బీహార్కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా దక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కకపోతే గనక అది 100% చంద్రబాబు నాయుడు చేతకానితనం అవుతుందే తప్ప మరొకటి కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి పార్టీల్లో నితీష్ సారథ్యంలోని జేడీయూ, చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం మాత్రమే బలమైనవి. తెలుగుదేశానికి 16 మంది ఎంపీలు ఉండగా జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. నితీష్ కుమార్ ఎప్పుడు ఎటు మొగ్గుతూ ఉంటారో అంచనా వేసి చెప్పడం చాలా కష్టం. ఆయన ఎన్నిసార్లు కూటములు ఫిరాయించినా అందుకు ఏదో ఒక సమర్థించుకునే మాట చెబుతూనే ఉంటారు. మరి ప్రత్యేక హోదా విషయంలో నితీష్ గట్టిగా పట్టుబడితే గనక ఎన్డీఏ సర్కార్ వారికి ఇవ్వవలసి వస్తుంది. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కంటే కొంత మెరుగు. అంత త్వరగా హఠాత్తుగా ఆయన కూటమిలను ఫిరాయించకపోవచ్చు. అయితే నితీష్ కంటే ఎక్కువ బలం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అడిగితే 2 రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సిన అగత్యం కేంద్రానికి ఏర్పడుతుంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.